ఆదోని మున్సిపాలిటీలో ఆయన వైస్ చైర్మన్. ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని నిత్యం కౌన్సిల్లో బయట ప్రశ్నిస్తూనే ఉన్నారు. చాలా మంది కౌన్సిలర్లు అట్టి మారుతుంటే ఈయన మాత్రం మీడియా ముందు ఆయన ఎవరో కాదు, ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు. ఈరోజు మన అతిథి మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులతో వీక్షణ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్రధానమైన సమస్య మరుగుదొడ్ల సమస్య. ఈ మరుగుదొడ్ల సమస్య ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేకపోయారు సార్? ఒక వైస్ చైర్మన్ గా మీరు ఎమ్మెల్యేని అయితేనేమి అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు అంటే ఏంటి? నరసింహులకున్న ధైర్యం ఏంటి? ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఇంత ఇప్పుడు మనం ఒకటే, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉండే బలము ధైర్యం సాయిప్రసాద్ ఆధ్వర్యంలో అంటే ఎక్స్ఎమ్మెల్యే తర్వాత వైసీపీ నాయకులు మాకు బలం అని, ఇదే బలంతో గత వైసీపీ ప్రభుత్వంలో వైస్ చైర్మన్ అయిన నరసింహులు అందిన కాటికి దోచుకున్నారు, కబ్జాలు చేశారు, అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా చేసేసారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఏం చెప్తారు ఈ విమర్శలు? నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకి సలహా ఇచ్చి అపరాధం చేసింది వచ్చి, కానీ వైసీపీ నాయకులు కాకున్నట్ట నరసింహులు అనే వ్యక్తి దళితుల భూములు, ఆదోని పట్టణంలో ఉన్నటువంటి దళితుల భూములు, పట్టాలకు సంబంధించిన భూములను కొన్ని పట్టాలను ఆక్రమించుకున్నారు ఇదే అధికార బలంతో. నా పైన బాత్రూమ్ వాళ్ళకి వచ్చినది, నేను స్పెషల్ ఆఫీసర్ కాదు, నా పైన ఆరోపణ కూడా వచ్చింది. ఏంటది? మున్సిపాలిటీకి సంబంధించిన స్క్రాప్ ను కొనుగోలు చేసి మున్సిపాలిటీకి నేటికి మీరు పన్నులు కట్టలేదు, పన్నులు కట్టకుండా ఆ ఫైల్ ని మాయం చేశారనే ఆరోపణ కూడా నేటికి బలంగా ఉంది. ఏమంటారు ఈ విమర్శకు సార్? నేను ఏమంటాను అంటే, నేను ఈ ఆరోపణలకు ఎప్పుడు నేను భయపడను. మీరు గెలిచామన్నారు, ఏ విధంగా గెలిచారు సార్? అంటే ఆపోనెంట్ ని ఏకగ్రీవం చేసి బెదిరించి భయపెట్టి ఏకగ్రీవం గెలిచారు, ఇది గెలుపంటారు సార్? చూడండి, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఇచ్చినారు, ఆపోజిషన్ పార్టీ నాయకులు భయపడతారు, ఓటు వేసే ప్రజలు భయపడతారని మధ్యలో ఎన్ని ఉన్నా కూడా నేను దానికి భయపడే రాజకీయాలు చేయను. ఆదోనిలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్? ఎలా ఉందంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన ఎలా ఉందంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయింది. కౌన్సిల్లో మాట్లాడుతూ ఆదోని అభివృద్ధికి వైసీపీ కౌన్సిలర్లు, వైసీపీ వైస్ చైర్మన్ అయితేనేమి చైర్మన్ అడ్డుపడుతున్నారని చెప్పేసి పదే పదే విమర్శలు వినబడుతుంది. ఈ విమర్శను ఎలా చూస్తారు? ఇప్పుడు మమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళ సొంత అజెండాతోన ఎమ్మెల్యే గారు ఏది చెప్తే అది ఈరోజు ఆ అంశం మీద చైర్పర్సన్ గారు పోతుంటే మేము ఎలా చూసుకుని ఎలా ఉంటాం? అంటే మీరు ఎన్నుకున్న చైర్మన్ మీ మాట వింటం లేదంటున్నారు అంటే ఎందుకు? ఏ కారణాలు చేత? ఇప్పుడు ఎందుకు వినడం లేదంటే బీజేపీలో పోయినారు, బీజేపీలోకి వెళ్ళినందువల్లే ఎమ్మెల్యే మాట వింటున్నారు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఎమ్మెల్యే మాట వినాల్సింది, నేను ఏమంటున్నా అదే కదా వినాల్సింది. ఎమ్మెల్యే అంటే బీజేపీలోకి వెళ్ళింది కాబట్టి మాకు మాట వింటం లేదని. కానీ వైసీపీ కౌన్సిలర్లు అయితేనేమి, ముఖ్యంగా వైస్ చైర్మన్ అయిన నరసింహులు అయితేనేమి, అంటే ఆదోనిలో అభివృద్ధి పనులు అయితేనే ఎజెండాలో పెట్టిన అంశాలకు కమిషన్లు తీసుకొని బిల్ పాస్ చేస్తున్నారనే విమర్శ నేటికి బలంగా వినబడుతుంది. ఈ విమర్శకి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కొక్క అజెండా అంశం పైన ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క 4 సార్లు మేము 4 సార్లు వాయిదా వేసింది. మీరు సిల్ట్ అన్నారు సార్, మామూలు సిల్ట్ తీయడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసింది. అవును, ఈ నిధులకు సంబంధించి 1,14,00,000 మేబీ అప్రాక్సిమేట్ 1,14,00,000 మున్సిపాలిటీకి వచ్చింది. ఫస్ట్ విడతగా 40 లక్షలు ఏదో చేశారు. ఈ 40 లక్షలకు సంబంధించిందిలో ఎజెండాలో మీరు ఆల్రెడీ పాస్ చేశారు సార్. దీంట్లో కమిషన్ ఎంత తీసుకున్నారు సార్? అజెండాలో 40 లక్షలు పాస్ చేసినాము, కానీ ఎన్ని నెలలు వాయిదా వేసినాం? 4 సార్లు వాయిదా వేసారు. అదే 4 సార్లు వాయిదా వేశారు. 4 సార్లు వాయిదా వేసినాం. పర్సంటేజ్ ఇస్తే తప్ప వాయిదా బిల్ పాస్ చేయమని కరాఖండిగా ముఖం మీద చెప్పేశారు. మున్సిపల్ ఒక యాక్టివ్ ఉంది. ఓకే సార్, అంటే రాజకీయంగా ఇన్ని విమర్శలు చేస్తున్నారు, ప్రతి విమర్శలు చేస్తున్నారు. అంటే వైస్ చైర్మన్ నరసింహులు రాజకీయ నేపథ్యం ఎలాంటిది సార్? ఏ నేపథ్యం నుంచి వచ్చారు? 2000 సాయిప్రసాద్ రెడ్డి అనే దగ్గర సార్ మీరు ఒక వైస్ చైర్మన్ సార్, ఆదోని నియోజకవర్గంలో 60-40 మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు తెలిసినంత వరకు 60-40 అంటే మీరు మున్సిపాలిటీ అన్నారు సార్, అంటే మా మున్సిపాలిటీ సహకరిస్తున్నాం ఎమ్మెల్యే కన్నా. రాబోయే సంవత్సరం కాలం ఉంది సార్, అంటే స్థానిక ఎన్నికలు, కౌన్సిలర్ ఎలక్షన్కు సంవత్సరం టైం ఉంది సార్. ఎలా ఉండబోతుంది ఆదోనిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? గంట పదంతో చెప్తున్నాం, రాబోయే స్థానిక ఎలక్షన్లోన మున్సిపాలిటీ ఖచ్చితంగా
ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, ఆయన కుమారుడు జయమనోజ్ రెడ్డి గారు అయితేనేమి స్థానికంగా అందుబాటులో ఉండడం లేదని చెప్పేసి కూడా ఒక చర్చ క్లారిటీ గా చెప్పాలి. ఎందుకంటే నాయకుల ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గతాల్లో ఒక నెలలో ఊర్లో హెల్త్ పరంగా పోయింది. నాయకుడు అంటావా, మనోజ్ రెడ్డి అని అంటావా, ఆయన బాధతో కొన్ని ఏంది ఈ విధంగా అయిందని ఆయన కొంచెం బాధతో ఊరిపోయింది వాస్తవం. వైస్ చైర్మన్ నరసింహులు రాజకీయ లక్ష్యం ఏమిటి? రాజకీయం లక్ష్యం నలుగురు 10 మంది బాగుండాలా, 10 మందితో మనం బాగుండాలా. రాముని గుణమే నీది రామ పౌర్ణమి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీక్షణ టీవీ. నేను మీ ముని. మనం మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆదోని పట్టణంలో వార్డులో ఉన్నటువంటి సమస్యలను ప్రజా జీవితంలో చూపిస్తూనే ఉన్నాం నిత్యం. అయితే ఆ వార్డులో సమస్యలను కౌన్సిలర్ దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్పేసి గత కొన్ని ప్రోగ్రాంలోనే ఆల్రెడీ మీకు చూపించాము. అయితే ఆ కార్యక్రమంలో భాగంగా నేడు ప్రస్తుతం అరుణ్జ్యోతి నగర్కు సంబంధించిన సమస్యలను కూడా ప్రపంచానికి తెలియజేశాము. అయితే ఆ వార్డు కౌన్సిలర్ అయినటువంటి నరసింహులతో ప్రస్తుతం మనం వీక్షణ టీవీ మనసులో మాట అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అయితే ఆదోని మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసింహులు ప్రస్తుతం ఈరోజు మన అతిథి. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. బాగున్నారా? బాగుంది సార్. మొదటగా మనం రాజకీయం మాట్లాడుకుందాము. ఫస్ట్ మీ వార్డుకు సంబంధించిన సమస్యలు తాలూకు పరిష్కారాలు ఫస్ట్ మొదటగా మనం మాట్లాడుకున్నట్లయితే వార్డులో వివిధ సమస్యలు మన దృష్టికి తీసుకొచ్చారు సార్. ముఖ్యంగా వీక్షణ టీవీ దృష్టికి ప్రధానమైన సమస్య మరుగుదొడ్ల సమస్య. ఈ మరుగుదొడ్ల సమస్య ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేకపోయారు సార్ ఒక వైస్ చైర్మన్ గా మీరు? గత 2004లో మేము జనరల్ ఎలక్షన్ జరిగినవి. 2005లో మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం జరిగినది. 2005లో కౌన్సిలర్ సమావేశం జరిగినప్పుడు ప్రజలు నన్ను అక్కడి నుంచి నన్ను ఆదరించినారు. మా వార్డు ప్రజలు కానీ మా పెద్దలు కానీ చాలామంది నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నారు. నన్ను వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి ఈ రోజు వరకు. కానీ వార్డు అభివృద్ధి విషయానికి బాత్రూమ్ విషయం కూడా చెప్తాను. ముందర మా వార్డు ఏ విధంగా ఉన్నో ఫస్ట్ అనే విధంగా మీకు కూడా ప్రజలకు కానీ మా వీధి ప్రజలకు కానీ ఆదరణ ప్రజలు కూడా తెలియాలా. ఈరోజు మేము 3 సార్లు యాక్టర్గా అయినామంటే అది ప్రజలు ఇచ్చిన దయా దేవుడు ఆశీస్సులు అనుకుంటాం. అది మా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఆశీస్సులు దయ అనుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ మా వార్డులోన శ్రీరామ్ నగర్ అక్కడ డ్రైను సీసీ రోడ్లు అసలు పూర్తిగా లేకుండే. కానీ గత ప్రభుత్వంలో టీడీ ప్రభుత్వంలో ఉన్నా కూడా పూర్తిగా అక్కడ డ్రైన్ లేక సీసీ రోడ్ లేకుంటే కూడా గత 2004లో ఎలక్షన్ అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అని ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఆయనలోన ఆయన మా ఎమ్మెల్యే ఉంటూ ఆయనలోన దాదాపు శ్రీరామ్ నగర్ సీసీ రోడ్ వేయించినాం. అక్కడ పైప్ లైన్ లేకున్నా కూడా పైప్ లైన్లు దాదాపు మ్యాక్సిమం 4 ఇంచులు లేని చోట వేయించినాము. తర్వాత డ్రైన్ లేకుంటే కూడా డ్రైన్ వేయించినాం అక్కడ పూర్తిగా. తర్వాత అర్ల వీధి దుర్గంపూడి మారంపూడి సైడ్ పూర్తిగా రోడ్లు లేవు, డ్రైన్ లేకుండా అసలు అక్కడ పైప్ లైన్లు కూడా లేవు మా వార్డులో. మేము నీళ్లు అక్కడ వార్డు ప్రజలు మా వాటర్ రావాలంటే ఇక్కడ అరలేగుడి దగ్గరికి లేకుంటే అక్కడ రాంబాయి దగ్గర ఒక ట్రాన్స్ఫర్ ఉంది, అక్కడికి రావాల్సింది. అక్కడ పబ్లిక్ కొలాయిలు ఉండే అంటే అక్కడ ట్యాప్ కనెక్షన్ ఇండివిజువల్ తీసుకున్నాలనుకున్నా కూడా మాకు అక్కడ వాటర్ పైప్ లైన్లు ప్రజలకు అందుబాటులో లేకుండా అనమాట. అలాంటప్పుడు మరి మేము కౌన్సిలర్ అయిన తర్వాత అప్పుడు సాయి ప్రసాద్ టైంలోన మనము మున్సిపాలిటీలోన అక్కడ శాంక్షన్ చేసుకుని పైప్ లైన్లు కానీ అప్పుడు అమృత స్కీమ్ కింద 2 ఇంచుల స్కీమ్ ఉండే. అప్పుడు అమృతలో 4 ఇంచులు లేకుండే 2 ఇంచుల స్కీమ్ ఉంటే ఆ 2 ఇంచుల స్కీమ్ కింద పైప్ లైన్ అక్కడ మొత్తం వార్డు దుర్గంపూడి మారంపూడి అరలేగూడి పాతేరు అంటారు దాన్ని అక్కడ పూర్తిగా వేయడం జరిగింది. సార్ ఓవరాల్ గా మన వార్డుకు వచ్చేసి అంటే ఎన్ని కోట్లతో మామూలు అభివృద్ధి పనులు చేసింటారు? అంటే అదే విషయం చెప్తున్నాను. కానీ అక్కడ అభివృద్ధి అక్కడ పైప్ లైన్ వేయడం జరిగింది. అక్కడ పైప్ వేసిన తర్వాత రోడ్లు వేయడం జరిగింది. రోడ్లు వేసిన తర్వాత మరి పాత ఏరియాలో డ్రైన్లు వేయడం జరిగింది. పూర్తిగా మా వార్డు ఎక్కడ పూర్తిగా ఇంత చిన్నగా ఉండొచ్చు పూర్తిగా రోడ్లు డ్రైన్ మ్యాక్సిమం అంతా చేశారు. దాదాపు పైప్ లైన్ అప్పుడే దాదాపు ఒక 40 లక్షల కింద 50 లక్షల వరకు పైప్ లైన్లు వేయడం జరిగింది. తర్వాత రోడ్లు సీసీ రోడ్లు అయిన తర్వాత 1.5 కోటి వరకు డ్రైన్ పాత ఏరియాలో జరిగింది. ఓన్లీ పాత ఏరియా అరలేగుడి దుర్గంపూడి మారంపూడి సైడ్ ఇన్ని విధాలుగా మా ఈరోజు ప్రజలకు సౌకర్యం అందించిన ఒక కౌన్సిలర్గా ఒక నాయకునిగా ఒక బాధ్యతగా ఈరోజు నేను సంతోషపడుతున్నా.
మా ప్రజలకు ఏదన్నా కానీ ఇమ్మీడియట్ గా ఎవరైనా అందుబాటు కావాలన్నా కూడా మేము ఆఫీసులకు కానీ అక్కడ రాని ఇక్కడ పంపి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళి తెలుసుకుని వాళ్ళకి ఏదన్నా ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పని చేయడం జరుగుతుంది. ఈ అభివృద్ధి విషయంలో అదే విధంగా అరుణ్జ్యోతి నగర్, అక్కడ అరుణ్జ్యోతి నగర్ అలా రోడ్లు ఉండే, కానీ మేము అక్కడ మళ్ళీ పైప్ లైన్లు కానీ ఎక్కడ ప్రజలకు అందుబాటులో వాటర్ ఇబ్బంది ఉంటే అక్కడ పైప్ లైన్ 4 ఇంచులు వేపించడం కానీ, సీసీ రోడ్ వేపించడం కానీ, డ్రైన్లు వేపించడం కానీ, ఇవన్నీ దాదాపు మరి అక్కడ డిఎఫ్డి కింద స్కీమ్ కింద అప్పుడు, తర్వాత ఎస్సీ గ్రాండ్ల కింద దాదాపు అప్పుడు పూర్తిగా బార్పేట నుంచి అంటే బార్పేట పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడ మా ఏరియా మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ ఈరోజు ఎక్కడ రోడ్లు అన్ని డ్రైన్లు వేయడం జరిగింది. ఎక్కడ మినిమం ఎక్కడ ఉంటే ఒక చిన్నగా ఆడాడ ప్యాచ్లు ఏదైనా ఉండొచ్చు, కానీ పూర్తిగా మ్యాక్సిమం అన్నీ వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కొంతమంది కాంట్రాక్టర్ వాళ్ళు ఏదన్నా వాళ్ళు వర్క్ తెలియక చేయలేక కొన్ని ఏదైనా డ్యామేజ్లు అంటారు, అవి కూడా పూర్తిగా ఇప్పుడు మళ్ళీ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అవి కూడా అతి తొందరలో కూడా చేయడం జరుగుతుంది. సార్ ప్రధానమైనది మరుగుదొడ్లు అన్న. ఈ మరుగుదొడ్లు బహిరంగ మరుగుదొడ్లు నిర్మించలేకపోవడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు మరుగుదొడ్డు నిర్మించే కారణాలు ఏంటంటే కొంతమంది మా ఏరియాలోన కొంతమంది నాయకులు, కొంతమంది వ్యక్తులు. ఎందుకంటే నేను చాలా చెప్పినాను, మనం ప్రజలు మనకి ఒక అవకాశం మనకి గెలిపించిన తర్వాత ప్రజలకు మనం చేసే పని శాశ్వతంగా ఉండాలా. ప్రజలకు మనం రేపొద్దున ఓడినా గెలిచినా పూర్తిగా మనం ఏది ప్రజలకి శాశ్వతం ఉండే పని చేయాలని నేను ఎన్నోసార్లు అలాంటి వచ్చిన వాళ్ళకి చెప్పిన, ఇది చేయడం మంచిది కాదు, ఇలాంటి అడ్డం పడద్దండి, ఇలాంటి వాటిని ప్రోత్సహించద్దండి. అక్కడ ఉన్న వాళ్ళు ఒక 5-6 10 కుటుంబాలు అబ్జెక్షన్ చేయొచ్చు, కాదనడం లేదు, అయినా వాళ్ళు తప్పు పట్టడం లేదు. ఎందుకంటే సాధారణంగా ఎవరన్నా అక్కడ ఉన్న వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు నేను ఒప్పించిన, మీకు పూర్తిగా ఇక్కడ ఎటువంటి గలీజ్ ఉండదు, ఆల్రెడీ మేము శాంక్షన్ చేసి పూర్తిగా ఇంతకుముందు అది పాత లెటరింగ్ ఉంటే అది అంత పోల్లో ఫెయిల్ అయిపోయింటే అక్కడ సబ్సిడీకి అంత గలీజ్ అయిపోయింటే దాన్ని తీపిచ్చి అంతా క్లీన్ చేయించి మళ్ళీ శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత ఎక్కడ వరకు అమౌంట్ ఉంటే అక్కడ కాంట్రాక్ట్ లెంటల్ వరకు అంటే అక్కడ మేమే ఇక్కడ 10 ఇక్కడ 10 అంటే ప్రజలకు అందుబాటులో కట్టేయడం జరిగింది. అక్కడ అమౌంట్ ఉన్న చోటు వరకు కట్టేసినారు. తర్వాత అమౌంట్ ఉండిన మిగతా మళ్ళీ శాంక్షన్ చేసి కట్టుదామన్న లోపల కొంతమంది అక్కడ ఓర్వలేక అనవసరంగా రాజకీయాలు చేస్తూ కొంతమంది నాయకులు అక్కడ అడ్డు రావడం జరిగింది. విషయము కొంతమంది చాలా అది పూర్తిగా అయినండి, అది అడిగినారు కాబట్టి ప్రజలు కూడా తెలాలి, మా వీరి ప్రజలకు. అక్కడ శాంక్షన్ అక్కడ అమౌంట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ చేసాడు. కొన్ని మా ప్రభుత్వంలోనా ఎందుకు కట్టలేదు ఎందుకని మీరు అనుకోవచ్చు. చాలా మందికి చెప్పిన, దయచేసి అడ్డం పడద్దండి, ఇది మంచిది కాదు, ఈ ప్రజలకి చాలా ఇబ్బందికరం ఉంది. అక్కడ ఒక దాదాపు 8 ఇంచ్ పైప్ లైన్ ఉంది, మీకు వాటర్ ఫెసిలిటీ ఉంది, కాంపౌండ్ కట్టిస్తాము, పూర్తిగా పబ్లిక్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఎక్కడికి ఇంత ఫాల్ట్ గలీజ్ రాదు, మేము కాలు పైన కూడా అక్కడక్కడ స్లాబ్ చేస్తాము, నీట్ కట్ చేపిస్తాను, అది నా బాధ్యత, దయచేసి మీరు అర్థం చేసుకోండి అని అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పించినా అక్కడ ఉండే నాయకులు చెప్పినా కూడా ఎక్కడ మంచి జరుగుతుందని కొంతమంది అసహ్యంగా మూర్ఖంగా తెలియక ఏందని ఈరోజు అడ్డపడి దాన్ని మీ వైసీపీ నాయకులు అడ్డపడ్డారంటారు. వైసీపీ నాయకులే దాంట్లో వైసీపీ నాయకులు టీడీపీ ఓర్వలేని వాళ్ళు అంతే. అంటే మిమ్మల్ని ఓర్వలేని వాళ్ళు ఈ అభివృద్ధి పనులు అడ్డపడినారు. చాలా మంది అది ప్రజలందరూ తెలుసు. శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు టెండర్ కూడా పిలిచినారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ అతి తొందరలో కూడా అది వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కమిషనర్ కూడా చెప్పినాము, తర్వాత ఎమ్మెల్యే కూడా వాళ్ళు చెప్పినారు, ఇలాంటి అభివృద్ధి విషయంలో ముందుండి చేద్దామని అన్నారు. కాబట్టి పూర్తిగా అది పని కూడా అయిపోతుందని తెలియజేస్తారు. వార్డుకు సంబంధించి మనం కాసేపు పక్కన పెడితే ఆ రాజకీయాల గురించి మాట్లాడడం సార్. ఆదోని రాజకీయాలకు సంబంధించి చాలా మంది అంటే మీ వైసీపీ కౌన్సిలర్లే పార్టీ నుండి విడిపోయి వేరే పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. కానీ వైస్ చైర్మన్ అయిన నరసింహులు మాత్రం అంటే నిత్యం కౌన్సిల్ అయితేనేమి బయట అయితేనేమి ఎమ్మెల్యేని అయితేనేమి అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు. అంటే ఏంటి నరసింహులకున్న ధైర్యం ఏంటి, ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి ఇంతకు? ఇప్పుడు మనం ఒకటే, ఏ పార్టీ వాళ్ళైనా ఏది ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మనం చేసే పని మనం లీడర్షిప్ శాశ్వతం ఉంటుంది. రాజకీయాలు ఓటమి గెలుపు ప్రజా తీర్పు ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే పని శాశ్వతము ప్రజలు గుర్తిస్తారు. ఈరోజు ప్రభుత్వం కూటమి ఏర్పాటైన తర్వాత ఈ కూటమిలో ఉండే కుమ్ములాట ప్రజలు ఎప్పుడో వస్తారో తిరస్కరిస్తారు, మళ్ళీ వాళ్ళని ఇంటికి పంపిస్తారు అనేది అది తత్వం. దాంట్లో ఎటువంటి ధైర్యంతోనే మీరు నిత్యం అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు. కరెక్ట్. ఇది 100% ప్రజలు ఎక్కడన్నా కానీ ఆలోచించండి. ఒక కుటుంబంలోనే ఒక భార్యాభర్తల్లోనే తగాదాలు వచ్చేటప్పుడు, ఒక 3 కుటుంబాలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు
వాళ్ళు తగాదాలు రావని ఎలా మీరు దాన్ని కరెక్ట్ ఉంటుంది అనుకుంటారు? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు, నాయకులు, లీడర్షిప్ వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే వీళ్ళందరినీ కలిసికట్టుకు పనిచేయాలని అంత ఆశామాష కాదు. ఈరోజు ప్రజలు తెలుసో తెలియకో ఈరోజు ప్రజలు కూటమికి అది గెలిపించినారు. ఈరోజు కౌన్సిలర్ పోతున్నారు, మా పార్టీ నిలబెట్టుకుంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉండే బలము, ధైర్యం మాకు ఈరోజు వాళ్ళు చూపించే ఆధారణ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండే అభిమానం కానీ, మాకు ఎక్స్ఎంఎల్ సాయిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కానీ ఈరోజు మాకు నాయకత్వంలో కానీ మాకుండే బలం కానీ, మాకుండే ప్రజలు ముఖ్యంగా ఈరోజు మాకు నాయకులు బలం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళు ప్రజలు స్కీము గత ప్రభుత్వంలో పొందిన అభివృద్ధి ఈరోజు వాళ్ళు ఉండే ఆధారమే మాకు ధైర్యం. సార్ మీరు అంటున్నారు అంటే ఎక్స్ఎమ్మెల్యే తర్వాత వైసీపీ నాయకులు మాకు బలం అని. ఇదే బలంతో గత వైసీపీ ప్రభుత్వంలో వైస్ చైర్మన్ అయిన నరసింహులు అందిన కాటికి దోచుకున్నారు, కబ్జాలు చేశారు, అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా చేసేసారని ఆరోపణలు బలంగా ఉన్నాయి సార్. ఏం చెప్తారు ఈ విమర్శలకు? నేను ఒకటే చెప్తున్నా, కబ్జా అనే దానికి అర్థం చెప్పేయాలను. కబ్జా అంటే ఏంటి? ఒక మునిది ల్యాండ్ ఉంటుంది, ఒక ముని ల్యాండ్ డాక్యుమెంట్ అన్నీ ఉన్నప్పుడు నేను వచ్చి నీ సైట్ పైన, నీ పొలం పైన ఫాల్త్ డాక్యుమెంట్ కానీ సృష్టించినప్పుడు, నీ స్థలం నేను హ్యాండ్ ఓవర్లో చేసుకున్నప్పుడు అది కబ్జా అంటారు. దాన్ని కబ్జా అంటారు. తర్వాత కబ్జా అనే దానికి అర్థం తెలుసుకుని మనం మాట్లాడాలి. ఎవరైనా 10 మంది ఒక 6 మంది ఫ్యామిలీలు ఉంటారు, వాళ్ళు 4, 5 మంది వాళ్ళు పరిస్థితులు బాగా అమ్ముకుంటామని ముందుకు వచ్చింటారు. వాళ్ళు ఆర్థికంగా లేకుంటారు, వాళ్ళ ఇంట్లో 2 బాగుంటారు, ఉన్న హోదాలో వాళ్ళ కుటుంబంలో ఆర్థికంగా ఉంటారు. వాళ్ళు మాకు న్యాయం చేయండి, మాకు పరిస్థితి బాగాలేవని వాళ్ళు వచ్చి గోడేస్తారు, బాధపడి చెప్పుకుంటారు. మరి దాన్ని ఏ విధంగా మనము ఏ విధంగా ప్రాబ్లం చేయాలి? అయినా కోర్టుకి వెళ్ళండి అంటాం, తనకు చట్టాలు ఉండవు, టేషన్లు ఉండవు, వెళ్ళండి అంటాం. కానీ వాళ్ళ పరిస్థితి ఆర్థికంగా అంత పోయేంత కూడా సోమతి లేకుంటాయి. అటువంటి అప్పుడు ఏదైనా వాళ్ళకి సలహా ఇచ్చి అపరాధం చేసిండదు ఎవరు, కానీ అది మేము కాదు చేసిండొచ్చు ఎవరని. కానీ మాకు అలాంటివి కానీ ఒక్కసారి మాకు ప్రజల్లో ఎప్పుడు కబ్జా అనే దానికి దూరము, ప్రజలకు మంచి చేయదాని గురించి చాలా అలాంటి మనకి అలాంటి పేరు నేను వినలేదు. బహుశా అది మీరేదో అడుగుతున్నారు అంతే. వైసీపీ నాయకులు కాకున్నట్ట నరసింహులు అనే వ్యక్తి దళితుల భూములు, ఆదోని పట్టణంలో ఉన్నటువంటి దళితుల భూములు, పట్టాలకు సంబంధించిన భూములను కొన్ని పట్టాలను ఆక్రమించుకున్నారు ఇదే అధికార బలంతో. నేను ఒకటిగానే అలాంటి చూపిస్తే నేను రాజకీయాల్లో తప్పుకుంటా. ఒకటి ఎస్సీల భూములు కానీ, ఒకటి దళితుల భూములు కానీ నేను ఏదంటే అలాంటివి చేస్తే నేను రాజకీయాల నుంచి దూరం అవుతా. ఈరోజు నేనే ఏం లబ్ధి పొందినాను అనేది ప్రజలకు తెలుసు. ఈరోజు ఒక వార్డు మెంబర్గా 3 సార్లు ఎట్రిక మేము ఈరోజు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారంటే తప్పు నా పైన బాత్రూమ్ అలిగేషన్ వచ్చినవి. నేను స్పెషల్ ఆఫీసర్ కాదు, నా పైన ఆరోపణలు పట్టారోపణలు వచ్చినవి. నేనేమేమన్నా అమ్మినట్లు ఎవరు కాదు. మీ మీద ఇంకో ఆరోపణ కూడా వచ్చింది. ఏంటది? మున్సిపాలిటీకి సంబంధించిన స్క్రాప్ ను కొనుగోలు చేసి మున్సిపాలిటీకి నేటికి మీరు పన్నులు కట్టలేదు, పన్నులు కట్టకుండా ఆ ఫైల్ ని మాయం చేశారనే ఆరోపణ కూడా నేటికి బలంగా ఉంది. ఏమంటారు ఈ విమర్శకు సార్? నేనేమంటాను అంటే, ఇప్పుడు పట్టాలు అన్నావు, నేను ఈ ఆరోపణలకు ఎప్పుడు నేను భయపడను. ఈ ఆరోపణలను ఆలోచిస్తా. ఇది ఆరోపణ వచ్చింది, ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ లేదని దాన్ని ఆలోచిస్తాను కానీ భయపడను. తప్పు చేస్తే చట్టాలు ఉండవి, ప్రజలు ఉన్నారు, నాయకులు. నేను ఇంకొక విషయం చెప్తా. పట్టాల ఆరోపణలు వచ్చిన తర్వాత నేను గెలిచిన, నాకు తెలుసు తప్పు చేసిన ఓటేరు, మోసం చేసిన ప్రజలు గుర్తిస్తారని. నా మీద ఓర్వు లేక, అసహ్యపడలేక ఒక ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అనే దగ్గర దూరం చేయాలని, లేకుంటే ఆయన దగ్గర నుంచి చెడ్డ చేయాలని, లేదా ప్రజల నుంచి వీడు ఓర్వు లేకని కొంతమంది ఎన్నో మైండ్ గేమ్ ప్లాన్లు చేస్తారు. అవుట్లు నేను ఫేస్ చేస్తా, కానీ అవుట్లకి భయపడను. ఇవన్నీ రాజకీయాల్లో కామన్, ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఆ భయపడి రాజకీయం పోతే రాజకీయం చేయలేం కదా. సార్ మీరు గెలిచామన్నారు, ఏ విధంగా గెలిచారు సార్? అంటే ఆపోనెంట్ ని ఏకగ్రీవం చేసి బెదిరించి భయపెట్టి ఏకగ్రీవం గెలిచారు, ఇది గెలుపు అంటారా సార్? చూడండి, ఏకగ్రీవంగా భయం అని గెలుపు అనేది నామినేషన్ వేసిన వాళ్ళు అడగాలి. మేము నామినేషన్ నియోజకవర్గంలో చర్చ గురించి నేను చెప్తాను. ఇది నేనేమంటున్నానంటే, నియోజకవర్గంలో అడిగిన చర్చ. నేను నామినేషన్ వేసిన, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వేసినారు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర పోయి మీకు భయపడి ఇచ్చినాడా, ఏమి ఇచ్చినాడని వాళ్ళ క్వశ్చన్ వేయాలి. నాకే నేను లీగల్ ఎలక్షన్ ప్రాసెస్ పరంగా నేను వెళ్తున్నా. అక్కడ నామినేషన్ వేసిన, ఎలక్షన్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా నేను ఈరోజు ఏకగ్రీవంగా అయినా. అక్కడ వాళ్ళకి ఎలక్షన్ ఏమి ఇచ్చింటారు, అక్కడ
ఏదన్నా నామినేషన్ వేసేటప్పుడు సిట్టింగ్ లో కానీ కొన్ని కండిషన్లు ఉంటాయి. ఎలక్షన్ ఏదైనా ఫార్మల్ అప్లికేషన్ నామినేషన్లు ఇవి లేకున్నా కేసులు ఉన్నా లేకుంటే ఏమన్నా క్యాస్టింగ్ ఏమన్నా ఉన్న వాటికి సంబంధించిన అప్లికేట్ కానీ ఏమన్నా లేకున్నా కూడా ఇప్పుడు సిట్టింగ్ లానే అబ్జెక్షన్ చేయొచ్చని ఒక ఎలక్షన్ మనకు చెప్తుంది. దాంట్లో అబ్జెక్షన్ చేసినాను సిట్టింగ్ లో కొన్ని దానికి సంబంధించిన ఫామ్స్ లేవు లేవు మరి చూపిమని అడిగినాను. లేకున్నప్పుడు అక్కడ రిజెక్ట్ చేసే బాధ్యత ఎలక్షన్ ఆఫీసర్లే కదా, మాకు చూపించాలి కదా. ఈరోజు నువ్వు నామినేషన్ వేసింటావు, నీకు దానికి సంబంధించిన ఫైల్ పెట్టు. సిట్టింగ్ అనేది ఎందుకు ఇచ్చిండు ఎలక్షన్ ఆఫీసర్ ఒక రోజు మనకి? ఆ రోజు ఏదో మీ అభిప్రాయాలు మీ అబ్జెక్షన్ ఏదైనా ఉంటే తెలిపండి అని ఒక డేట్ ఇచ్చింటారా? ఆ డేట్ రోజు వెళ్ళినాం, అక్కడ సిట్టింగ్ లో అబ్జెక్షన్ చేసినాం. కొంతమంది కేసులు ఉండవు, కొంతమంది ఆ సర్టిఫికేట్ లో కొంతమంది ఫాల్స్ ఉండవు. ఇవన్నీ అబ్జెక్షన్ చేసినప్పుడు సిట్టింగ్ లో ఎగిరిపోయినారు వాళ్ళు. దాన్ని ఏం చేయలేము కదా. ఈ రాజకీయం పక్కన మళ్ళీ దానికి ఆ విధంగా మాట్లాడము కాదు కదా. రైట్, ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఉంటుంది. ఒకటి చెప్తున్నాము, జనరల్ నాయకులు ఎన్నని ఏమనుకుని ఓర్వలేక ఎన్నని అనుకుని తప్పు చేసి నేను ఒకటే చెప్తున్నా, టికెట్ నా నాయకులు భయపడతారు, ఓటేసి ప్రజలు భయపడతారని మధ్యలో ఎన్న ఉన్నా కూడా నేను దానికి భయపడే రాజకీయాలు చేయను. ఓకే సార్, ఆదోనిలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్? ఎలా ఉందంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన ఎలా ఉందంటే, వాళ్ళు ఓట్లు ఎలక్షన్ అప్పుడు మా నాయకుడు మా కూటమి మా మంచి అభ్యర్థి కదా అనుకుని ఈరోజు అందరూ కలిసిగట్టిగా టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళు బీజేపీ గతంలో ఉండే సీనియర్ నాయకులు కానీ అందరూ కానీ కలిసిగట్టిగా గెలిచినారు. కానీ ఈరోజు వాళ్ళ ఆ రోజు సంతోషం గెలిపించుకునే ఆనందం వేరే, ఈరోజు గెలిచిన తర్వాత వాళ్ళ బాధలు వేరే. నేనేం చెప్తున్నాను, ఇంతకుముందు అన్నావు ఎందుకు అంత ధైర్యం మీకు, ఎందుకు మీకు అంత ధీమా? మీరు ఈరోజు ప్రభుత్వం పోతే కూడా నిలబెడతా అన్నావు కదా, మా ధీమా అంతా ఇదే. ఇప్పుడు ఒక తండ్రి ఒక కుటుంబానికి న్యాయం చేయలేనప్పుడు పరిస్థితులు ఈరోజు అన్నదమ్ములు విడిపోతారు కదా. ఒక కుటుంబం ఒక 5 మంది కొడుకులు ఉన్నా ఒక తండ్రికి, ఒక 5 మంది ఆ కొడుకులకి న్యాయం చేయలేకుండా 2 కొడుకులు ఎవరెవరు విడిపోయేది కానీ తప్పదు. పోతారా లేదా? విడిపోతారా లేదా? సహజం కదా ఇది. ఈ కూటమిలోన ఎలా న్యాయం చేయగలడు? ఎట్లా ఉంటారు? ఈరోజు కూటమి అభ్యర్థికి ముఖ్యమైన పాత్ర టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు. ఈరోజు ఆయన పాత్ర లేకుంటే ఈరోజు మనం కొత్త వ్యక్తి ప్రజలు సామాన్యంగా చెప్పుకునేది. ఈరోజు ఆ కూటమి నాయకులే ఈరోజు మన జనసేన వాళ్ళ నాయకులు ఈరోజు బాధపడుతున్నారు. ఆయన పరిపాలన చూసి, ఆయన ఆలోచన చూసి ఈరోజు కూటమి ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయింది ప్రజల్లో. మేము ఏదైనా చెప్తే రాజకీయాలు అనుకోవచ్చు, ప్రజల్లో మాకు తెలియదా? నిత్యగా ప్రజల్లో ఉండేవాళ్ళు మేము. ప్రజల్లో పొద్దునే లేస్తే ప్రజల్లో ఉంటాం. మా ప్రజల ఆలోచన వాళ్ళ మాటల విధానం మాకు తెలిసిపోతావు కదా. గత ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలోనూ ఏ స్కీమ్ ఏ పథకాలు ఎంతవరకు మనకి లభ్య పొందుతుంటుంది, ఈ రోజు వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఏ విధి అనేది ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలు అంత అమాయకులేం కాదు. ఓకే సార్, ఇప్పుడు నిత్యం కౌన్సిల్లో మాట్లాడుతూ ఆదోని అభివృద్ధికి వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ వైస్ చైర్మన్ అయితేనేమి చైర్మన్ అడ్డుపడుతున్నారని చెప్పేసి పదే విమర్శలు వినబడుతుంది సార్. ఈ విమర్శను ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మున్సిపాలిటీ అంటే ఆదోని డెవలప్మెంట్ సుప్రీం అంటే చైర్పర్సన్ సుప్రీం. మన రాష్ట్రానికి అసెంబ్లీ ఎంతో, పార్లమెంట్ కేంద్ర పార్లమెంట్ ఎంతో, ఆదోనికి ఒక మున్సిపాలిటీ నియోజకవర్గంలో అంత ప్రాధాన్యత వహిస్తుంది. అదొక చట్టం చెప్తుంది. మున్సిపల్ యాక్ట్ పరంగా మేము ఏమంటున్నామంటే, రాజ్యాంగం పలికించిన మున్సిపల్ యాక్ట్ పరంగా మున్సిపాలిటీ డెవలప్మెంట్ అభివృద్ధి విషయంలో వార్డు మెంబర్ కౌన్సిలర్ ఎన్నుకున్న తర్వాత ఆ వార్డు మెంబర్లు కానీ అభిప్రాయాలు తీసుకుని ఒక అంశం పైన చర్చించుకుని చైర్పర్సన్ ఒక ఛాంబర్లోనూ ఒక నిర్ణయం తీసుకుని ఒక అజెండా అంశాలు చేర్చే బాధ్యత ఒక చైర్పర్సన్ ఉంటుంది. ఆఫీసర్లు ఏదన్నా వాళ్ళ డెవలప్మెంట్ ప్రజలు వచ్చిన లెటర్లుగా ప్రజలు వచ్చిన అంశాలు కానీ ఒక చైర్పర్సన్ దృష్టి తీసుకొచ్చి ఆ చైర్పర్సన్ను మళ్ళీ మాలాంటి వైస్ చైర్మన్ కౌన్సిల్ కూర్చొని ఈ విధంగా ప్రజలు వచ్చిన డెవలప్మెంట్ ఇదే విధంగా మనకి మున్సిపాలిటీ చేసుకోపోవాలని ఒక చర్చ కూర్చుని ముందు తీసుకుని పోవాలి బాధ్యత ఒక చైర్పర్సన్. ఈరోజు చైర్పర్సన్ అది అవన్నీ మర్చిపోయి అసలు ఏదైనా కూడా తెలియక చైర్పర్సన్ గారికి ఈ విధంగా ఆ డెవలప్మెంట్ విషయంలో అడ్డపడతారని చెప్పి ఈరోజు వాళ్ళ వాదన వినిపిస్తున్నది. అజెండా అంశం పెట్టేటప్పుడు ఒక చైర్పర్సన్ ఛాంబర్లో చర్చించుకుని ఫైనల్ డిసిషన్ తీసుకునే బాధ్యత చైర్పర్సన్. మా నిర్ణయాలు తీసుకున్నారా? ఈరోజు మా నిర్ణయాలు, మా ఆలోచనలు, మా అభిప్రాయాలు వాళ్ళు మమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళ సొంత అజెండాతోన ఎమ్మెల్యే గారు ఏది చెప్తే అది ఈరోజు ఆ అంశం మీద చైర్పర్సన్ గారు పోతుంటే మేము ఎలా చూసుకుని ఎలా ఉంటాం? ప్రజలు ఇచ్చింది చూసి ఊరుకోవడానికి కాదు కదా.
ఈరోజు ఖండించాలా, దండించాలా, తప్పు చేస్తే నిలదీయాలనే మాకు ఈరోజు అవకాశం ఇచ్చింది ప్రజలు. వాళ్ళు ఏది చేస్తే చేయడానికి కదా, మేము ఉండడానికి కదా, మేము గెలిచింది ఏమని. ఈరోజు మీరు ఏం చెప్తే చేయడానికి మేము ఏమన్నా మీరు మీరు మాకు ఎన్నుకున్నారా? ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత మా పైన ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మీరు ఎన్నుకున్న చైర్మన్ మీ మాట వింటం లేదంటున్నారు. అంటే ఎందుకు, ఏ కారణాలు చేత? ఇప్పుడు ఎందుకు ఇన్నం లేదంటే బీజేపీలో పోయినారు. అంటే చైర్మన్ గారు అవి వెళ్ళిపోయారంటారా బీజేపీలోకి? ఇప్పుడు భర్త పోయినాక భార్య పోయినట్లే కదా, ఇంకేముంది అక్కడ. ఇప్పుడు ఓకే, మీరు అర్థం చేసుకోండి. ముందు అది భార్య పోయి భర్త పోయింది, భర్త పోయిన భార్య పోయింది. అంటే బీజేపీలోకి వెళ్ళినందువల్లే ఎమ్మెల్యే మాట వింటున్నారు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఎమ్మెల్యే మాట వినాల్సింది. నేను ఏమంటున్నా అదే కదా వినాల్సింది ఎమ్మెల్యే. ఇప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు ఎమ్మెల్యే గారికి ఏదన్నా అభివృద్ధి విషయంలో డెవలప్మెంట్ కానీ ఏదన్నా కావాల్సిన విషయాలు ఉంటే మా అభిప్రాయాలు తీసుకుని ఇలా ఉంది, మీరు సహకరించండి, ఇలా చేయండి, మీకు ఏదన్నా మేము సహకరిస్తాం, మాకు ఊరికి అభివృద్ధి మంచిదే కదా అని ఎమ్మెల్యే గారు చెప్తే మేము సహకరిస్తాం. అక్కడ మీ ప్రభుత్వంలో మీరు చేశారే, మా ప్రభుత్వం మేము చేస్తాం, మీరెవరు చెప్పడానికి అన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో మాకు మున్సిపాలిటీ, మాకు వైఎస్ఆర్సీపీ, మేము ఆధునిక అభివృద్ధి జరిగేటప్పుడు మేము అవన్నీ క్వశ్చన్లు వేస్తాం. అది మా హక్కు. మీ సొంత అజెండాలో మీరు చెప్పినప్పుడు మీటింగు, మీరు చెప్పినప్పుడు అజెండా అంశాలు పెట్టేవాడు. తర్వాత మీరు ఏది అజెండా అంశాలు పెడితే మేము అది పాస్ చేయాలి. అది మేము మీ కరెక్ట్. అది కాదు కదా కరెక్ట్. సరే, మీరు అంటున్నారు అంటే బీజేపీలోకి వెళ్ళింది కాబట్టి మాకు మాట వింటం లేదని. కానీ వైసీపీ కౌన్సిలర్లు అయితేనేమి, ముఖ్యంగా వైస్ చైర్మన్ అంటే నరసింహులు అయితేనేమి, అంటే ఆదోనిలో అభివృద్ధి పనులు అయితేనే ఎజెండాలో పెట్టిన అంశాలకు కమిషన్లు తీసుకొని బిల్ పాస్ చేస్తున్నారనే విమర్శ నేటికి బలంగా వినబడుతుంది. ఈ విమర్శకి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒక్కొక్క అజెండా అంశం పైన ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క 4 సార్లు మేము 4 సార్లు వాయిదా వేసినాం. ఎందుకు వాయిదా వేసింటాం? మీరు చేసిన పనినన్నా ముందన్నా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్పండి అని దానికి సంబంధించిన ఆఫీసర్ని అడుగుతాం. ఏది పెట్టినారు, ఇంజనీర్ సెక్షన్ డీలు కానీ, ఏలు కానీ, ఎంఈలు కానీ, మీరు పెట్టిన అభివృద్ధి డెవలప్మెంట్, మీరు పెట్టిన శానిటేషన్లో కానీ ఏదైనా వర్క్ డెవలప్మెంట్కి మీరు మాకు ముందన్నా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. సార్ ఈ పలానా చోటు చూపించి పలానా చోటు పిలుచుకోపోయి మమ్మల్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే మాకు ఉండే కౌన్సిలర్గా మేము కానీ దాన్ని చూసిన తర్వాత ఇమ్మీడియట్ పాస్ చేస్తాం. మీరు అలా మాకు ఎక్స్ప్లెయిన్ చేయకోకుండా, మాకు తెలియకోకుండా మీ అంశం పైన మీరు నిర్ణయించుకుని ఎమ్మెల్యే గారు ఏదో చెప్తే చేసినప్పుడు ఒక సరాల మీటింగ్ వస్తే మాకు అప్పుడు చెప్పిన తర్వాత మేమేం అక్కడ ఏం ఆలోచిస్తాం? ఏం సార్ ఇది, ఏ విషయం ఇది, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏమి మోటారు, ఎక్కడ డెవలప్మెంట్, ఏ విషయం పైన శాంక్షన్ చేయమంటారు, దాని మెటీరియల్ ఏమి, దానికి అవసరం సంబంధించింది ఏమనేది మేము అడగాల లేదా? అడిగినా మాకు ఎక్స్ప్లెయిన్ చెప్పాల్సిన బాధ్యత అధికారులు ఉందా లేదా? దానికి సంబంధించి చైర్పర్సన్ చెప్పాలి. ఇప్పుడు చైర్పర్సన్ అంటే మాకు చెప్పుదు, ఎందుకంటే మా మేడం వాళ్ళ మాట వింటుంది. కనీసం దాని అధికారులన్నా మాకు చెప్పాలి కదా. ఎప్పుడు చెప్తారు? మీటింగ్లో చెప్తారా? అంటే మీటింగ్లో చెప్పేందువల్ల మీరు మాకేమి తెలీదా? అంటే మేము దాన్ని తెలుసుకున్నామన్నా వాయిదా చేస్తాం. వాయిదా చేసిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పంటాం. ఇప్పుడు సిల్ట్ విషయంలో ఎక్కడ మీరు తీసినారు, ఎంత డెప్త్ తీసినారు, ఎంత వెడల్పు తీసినారు, ఎంత మీరు చేసినారు, ఎక్కడ తీసినారు, ముందర మీరు వచ్చినప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి మాకు ఇన్ఫార్మ్ చేసిన బాధ్యత మీ పైన ఉంది. మీరు అది చేయలేదు లేకుండా మేము వాయిదా వేసినాం తప్ప 4 సార్లు 5 సార్లు 4 times వాయిదా వేసినాం. ఏంటంటే అభివృద్ధి అట్ట పెడతారు. సిల్ట్ అన్నారు సార్, మామూలు సిల్ట్ తీయడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసింది. అవును. ఈ నిధులకు సంబంధించి 1,14,00,000 మేబీ అప్రాక్సిమేట్ 1,14,00,000 మున్సిపాలిటీకి వచ్చింది. ఫస్ట్ విడతగా 40 లక్షలు ఏదో చేశారు. ఈ 40 లక్షలకు సంబంధించి ఇందులో ఎజెండాలో మీరు ఆల్రెడీ పాస్ చేశారు సార్. దీంట్లో కమిషన్ ఎంత తీసుకున్నారు సార్? అజెండాలో 40 లక్షలు పాస్ చేసినాము. కానీ ఎన్ని నెలలు వాయిదా వేసినాం? 4 సార్లు వాయిదా వేసారు. అదే 4 సార్లు వాయిదా వేశారు. 4 సార్లు వాయిదా వేసినాం. పర్సంటేజ్ ఇస్తే తప్ప వాయిదా బిల్ పాస్ చేయమని కరాఖండిగా ముఖం మీద చెప్పేశారు. మున్సిపల్ ఒక యాక్టివ్ ఉంది. ఓకే, మున్సిపల్ జీవో పరంగా కౌన్సిలర్ తీర్మానాన్ని వాయిదా వేసిన 3-4 సార్లు దాన్ని స్పెషల్ ఆఫీసర్ పంపించవచ్చు, కలెక్టర్ పంపించి కలెక్టర్ నుండి చేయొచ్చు. మేము కూడా ఏం చేసినా కొన్ని విషయాలు మాకుండే పరిధిలో మేము చేయగలం. మేముండే వాయిదా ఒక చేస్తాం, కానీ పూర్తిగా మేము అది దానికి సంబంధించిన అధికారులు బాధ్యత తీసుకుంటారు. మా పని ఎంతవరకు ఉండే ఇది తప్పు, ఇది రాంగ్ అని చెప్పి చేపించేంత వరకే. కానీ అక్కడ కదా మా పరిపాలన ప్రజాప్రతినిధిగా ఎంత చేయాలో అంత చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు చూసుకుని నిలబెట్టాలి. ఆ బాధ్యత కమిషనర్ వాళ్ళది ఉంటుంది. మున్సిపల్ షాపులు ఇంకోసారి చెప్తాను బాగుందండి. మున్సిపల్ షాపులు ఎప్పుడైనా కానీ గుడ్విల్ కింద వాళ్ళు కట్టిన షాపులకి ఇప్పుడు కూడా చెప్తున్నా, దయచేసి ఎమ్మెల్యే గారు దాని మీద పూర్తిగా
ఇంటిని తొందరగా దీన్ని ఇప్పుడు కమిషనర్ ఏమంటాడు, గవర్నమెంట్ జియో వచ్చింది, గవర్నమెంట్ 25% ఏదైనా వర్క్ జరిగితే నిలబెట్టమని గవర్నమెంట్ జియో వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 25% లోపల వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నిలబెట్టేసేయండి అని చెప్పేసి instructions వచ్చేసాయి. నేను అదే చెప్తున్నా, 25% ఏది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా గవర్నమెంట్ వర్క్ ఉంటే, గవర్నమెంట్ గానికి సంబంధించిన ఫండ్స్ అయితే గవర్నమెంట్ జియో వర్తిస్తుంది. ఇది సొంతగా గుడ్ విల్ గవర్నమెంట్ జియో వర్తిస్తుందా లేదని ఒకసారి లెటర్ రాసి కమిషనర్ గారు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. అది అయిపోతే 2 రోజులు 3 రోజులు అయ్యే డౌట్. ఇది గవర్నమెంట్ జియోకి ఇక్కడ ఉండే కన్స్ట్రక్షన్ సంబంధం లేదు. ఇది ఎవరిది డబ్బు? పబ్లిక్ది. వాళ్ళ డబ్బులతో వాళ్ళ గుడ్ విల్తో కట్టిస్తున్నాం కదా. ఓపెన్ యాక్షన్ కింద మనం షాపులు మనకు ఎందుకో. ఇది గవర్నమెంట్ జియోకి ఎట్లా వర్తిస్తుంది మీరే చెప్పండి. ఇందులో అవినీతి జరిగింది, గత వైసీపీ ప్రభుత్వం అవినీతి జరిగింది, అందుకే దీని మీద ఎంక్వైరీ చేసి ఆ నివేదిక పంపించామని చెప్పేసి కూడా మాట్లాడారు. అదే నేను చెప్పేది ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మనం ఏమి చెప్పాను, అవినీతి జరిగితే ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలోన పోయి ఇన్స్పెక్షన్కి వెళ్ళండి, ఎంత జరిగింది వర్క్, అది ఏం జరిగింది, క్వాలిటీ చూసుకునండి. క్వాలిటీ బాగుంటే ఇన్స్పెక్షన్ బిల్లు అప్లై చేయండి, లేకుంటే కాంట్రాక్ట్ని ఫాలో చేయండి, డిస్పెండ్ చేయండి, ఇంకో రీటైనర్ పిలుద్దాం. కానీ ప్రజల సొమ్ము అనవసరం ఇప్పుడు టైం వేస్ట్ చేయకూడదు కదా. వచ్చే ఆదాయం కానీ ప్రజలు కట్టిన డబ్బుకు కానీ ఈరోజు మనపైన మనకు ఇంకోసారి ప్రజలు ముందుకు రావాలంటే ఎట్లా వస్తారు? ఈరోజు ఎంత కట్టిన వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ ఎంత సఫర్ అయిపోతారు? ఒకసారి ఆలోచించాలి సార్, బాధ్యత మన పైన ఉంది కదా. ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన ఆలోచించాలి కదా. ఇప్పుడు రాజకీయాలు వేరే, వ్యక్తిత్వం వేరే. ఇప్పుడు రాజకీయాలని ఒక ప్రజల మీద మనం తీర్చుకోవడం మంచిది కాదు కదా. ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజలు గుడ్ విల్తో కట్టే కాబట్టి మనం దాని వాళ్ళు ఏదైనా ఉన్నా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని, అది ఏదైనా ఉన్నా ఎమ్మెల్యే గారు చర్య తీసుకుని తొందరగా ముగిస్తే బాగుంటుంది కదా. ఓకే సార్, అంటే రాజకీయంగా ఇన్ని విమర్శలు చేస్తున్నారు, ప్రతి విమర్శలు చేస్తున్నారు. అంటే వైస్ చైర్మన్ నరసింహులు రాజకీయ నేపథ్యం ఎలాంటిది సార్? ఎలాంటి ఏ నేపథ్యం నుంచి వచ్చారు? 2000లోన సాయి ప్రసాద్ రెడ్డి అనే దగ్గర నేను పరిచయం చేసినారు మన వీణ అనే ఒక అన్న. ఆ రోజు నేను అక్కడ ఫ్యాక్టరీలో గుడిశెట్టి అమ్మలే పనిచేస్తుంటాను. గుడిశెట్టి అమ్మలిలోన అక్కడ జిన్నింగ్లో ఒక పని చేస్తుంది ఫ్యాక్టరీలో. అక్కడ నేను ఒక అన్న నన్ను పరిచయం చేయించినాడు. అప్పుడు 2000లో అప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి అన్న దగ్గర పరిచయం చేస్తే అప్పుడు టీడీ ప్రభుత్వము. అక్కడి నుంచి నేను అన్న దగ్గర నుంచి నా ప్రయాణము రాజకీయం మొదలైంది. ఓకే సార్, అంటే 2004 నుండి మీరు సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు 2002 నుంచి ఇంకా ఎలక్షన్ ముందు 2 సంవత్సరాల ముందే ఉన్నా. ఓకే, ఆయన వ్యక్తిగతం అంటే దగ్గర నుండి చూసింటారు. అంటే ఆ ధోరణిలో వైసీపీ ఓటమి కారణం ఏమంటారు సార్? ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా దగ్గర నుండి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు వైసీపీకి కారణం ఏమంటే అన్ని ఉంటాయి కారణాలు. ఇప్పుడు వంట ఫెయిల్ అయింటదంటే వంట ఉండవలతో కూడా తప్పు కాదు, క్వాలిటీలో రాంగ్ ఉండొచ్చు. అంటే జగన్ తప్ప అంటారు? అయితే రాజ్యాంగం కాదు, అందరు నాయకులు ఉండొచ్చు, కార్యకర్తలు ఉండొచ్చు, ప్రజా ఆలోచన ఉండొచ్చు, లీడర్లు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. దీంట్లో అన్ని ఉండొచ్చు. కానీ ఒక్కరు నన్ను చెప్పగలరు. ఓటమి కారణప్పుడు అయినా అందరు తీసుకున్నారు బాధ్యత. గెలుపైనప్పుడు అందరు తీసుకుంటాం కాబట్టి ఓటమి కూడా అందరు తీసుకోవాలి. మీరు అన్నారు వివిధ కారణాలు ఉంటాయి వైసీపీ ఆదోనిలో వైసీపీ ఓటమి కారణం అని. ఆదోని వైసీపీ ఓటమి కారణంలో అంటే మామూలుగా ఎన్నికల ప్రచార సందర్భంలో కూడా విమర్శించారు సార్. యువ నాయకుడు ఆదోనిలో చేసిన కబ్జాలకు సంబంధించి వెలికి తీస్తామని చెప్పేసి విమర్శలు చేశారు. ఈ కబ్జాల సూత్రధారిలో వైస్ చైర్మన్ నరసింహులు కూడా ఉన్నారని చెప్పేసి కూడా ఆరోపించారు సార్ ఎన్నికల ప్రచార సందర్భంలో. ఏం చెప్తారు? ఇప్పుడు ఎక్కడైనా నేను నా పేరంటే వినలేదు, నేను ఎక్కడ ల్యాండ్ పోను. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడే చెప్తా, ఇంతకుముందు చెప్పిన ఫ్యామిలీలో తగాదాలు ఉన్నప్పుడు వాళ్ళ ప్రాపర్ డిస్ట్రిబ్యూట్ భాగాలు పోయినప్పుడు ఆ ఫ్యామిలీలో పెద్దరికంగా ఏదైనా చేసుకోవాలని చెప్పింటవచ్చు. కానీ ఎక్కడైనా సైట్ విషయంలో ఇలా కొన్ని చేసింది. అలాంటివి వచ్చినప్పుడు ఇలా చేసుకోనని చెప్తున్నారు. ఇప్పుడు కబ్జా అంటే ఏం ముని గారు? ఇప్పుడు మా నాయకులు ఈ నాయకులు అంటారు. మా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా ఎవరన్నా కబ్జా దానికి అర్థం ఏమంటుంటే, ఇలాంటి భూములు తగాదాలు ఉన్నా ఎవరన్నా వ్యాపారాలు చేసుకుంటవచ్చు. వ్యాపారం వేరే, రాజకీయాలు వేరే. రాజకీయాలకి వ్యాపారం ఏ పార్టీ నేను అంటే దాన్ని సంబంధాలు కలుపును. వ్యాపారం వేరే, పాలిటిక్స్ వేరే. ఇప్పుడు కబ్జా అంటే ఏమి? మన ఉదాహరణకు అందరికి తెలిసిపోయింది, బజార్లో చిన్న వ్యాపారం తెలిపోయినా కబ్జా అంటే ఏమి? కిరణ్ కుమార్ లాంటి వ్యక్తి. కానీ ఈరోజు రీసెంట్ గా మొన్న ఒక మనిషి బతుకున్నప్పుడు డెత్ సర్టిఫికేట్ పుట్టించుకుని, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చుకుని ఇలాంటివి చేసినప్పుడు కబ్జా అంటారు. మీరు ఒకసారి అట్లా మా ప్రభుత్వంలో చెప్పండి,
మీరే చెప్పండి. మేము మిమ్మల్ని అడుగుతాం. ఇప్పుడు తగాదాలు ఉన్నప్పుడు ప్రాపర్టీలు తీసుకుని వాళ్ళకి ఇచ్చి అది కాదు సమస్య. అదేమంటే వాళ్ళు ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేదా దబాయిచ్చు. కానీ ఇలాంటి మోసం కానీ చేసింది ఒకటి చెప్పండి. ప్రజలు కూడా తెలివైన వాళ్ళు అనుకుంటారు. ఈరోజు బాగాలేకున్నా బాగున్నప్పుడు మాకు చేయండి సార్ అని మీ దగ్గరికి వస్తారు. వాళ్ళకి బాగా జరిగినప్పుడు వాళ్ళకి ఇంకొకరు ఏదన్నా ఆఫర్ చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు పోయి లేదు సార్ అది రాంగ్ అంటారు. మరి దీన్నేమో సమాధానం చెప్తారు ప్రజలు. ఇప్పుడు నేనేమంటే ఎక్కడున్నా పెద్దరిక నాయకులను ఇష్టం చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ పనులు చెప్పుకోపోతారు. సార్ మీరు ఒక వైస్ చైర్మన్ సార్, ఆదోని నియోజకవర్గంలో 60-40 మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆదోన్లోన 60-40 అనే దానిపైన ఎలక్షన్లో కూడా చాలా వాడుకున్నారు దీన్ని రాజకీయ నాయకులు. 60-40 దాని విషయంలో ప్రజలు కానీ లోతు పోతూ రాజకీయంగా చాలా వాడుకున్నారు దీన్ని. నాకు తెలిసినంత వరకు 60-40 అంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమైనా వాళ్ళ ప్రభుత్వాలు ఏమైనా లబ్ధి పొందినారా? వాళ్ళు ప్రభుత్వం లేక వాళ్ళ అధికారంలో కూడా లేక టీడీపీ వాళ్ళు మా అధికారం మా పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా లబ్ధి పొంది ఏమన్నా అండర్స్టాండ్ మీద అండర్స్టాండ్ మీద ఏమైనా వర్క్లు ఏమైనా చేసినారా? ఏమన్నా వాళ్ళు కలిసి వీళ్ళు కలిసి ఏమన్నా బాగా ఏదన్నా పూర్తి వర్క్లు ఏమన్నా కలిసి చేసుకున్నారా? ఏమన్నా పంచుకున్నారా? ఏ విషయంలోనూ అండర్స్టాండ్ మీద అయినారు? 60-40 మీద ఒకటి క్లారిటీగా చెప్పేవాళ్ళు ఇవాళ ప్రజలు పాము చెప్తే వింటారు. నాయకులు 60-40 అంటే ఏది? ఎప్పుడు 60-40 అంటే మీరు రాజకీయాల్లో ముడిపెడుతున్నారు? వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేమేమన్నా వాళ్ళ దగ్గర పోయి మేమేమన్నా లబ్ధి పొందినామా? మేమన్నా వాళ్ళ దగ్గర పోయి అసలు మీద ఏమన్నా పంచుకున్నామా? మాకేమన్నా వాళ్ళు ఇచ్చినారా? అంటే మాకేమన్నా చేసినారా? ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే బాగా అర్థం చేసుకోవాలి 60-40 అనే వాళ్ళకి దయచేసి చెప్తున్నాను. ఇక్కడ నష్టపోయేది క్యాడరు, కార్యకర్తలు నష్టపోతారు. మీరు గారు ఎట్లాంటి వరకు ఏ పార్టీలో అయినా మేమే ఒక బీసీ ఎస్సీలు మేమే నష్టపోయేది, మేమే దెబ్బతినేది. ఎలా అంటే అనుకో, ఇప్పుడు మా ప్రభుత్వము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాది వచ్చింది, మా గవర్నమెంట్ వచ్చింది, మా ఎమ్మెల్యే ఓడిపోయినారు. ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళు ప్రభుత్వం అది. ఇక్కడ మేము ఏ విధంగా ఇది ప్రజలకు అభివృద్ధి అందించాలన్నప్పుడు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలా చెప్పండి? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? పొరటకాల ఎమ్మెల్యే వాళ్ళు, అధికారం మాది. ఎమ్మెల్యే కాదని చెప్పి మా ఇష్టంతం చేసే వస్తుందా? రాదు కదా, అది తప్పు కదా. కాబట్టి మేము ఏం చేసింటాం, అక్కడ మధ్యవర్తులు పెద్దవాళ్ళు ఏం చేసింటారంటే ఏదన్నా అభివృద్ధి విషయంలో డెవలప్మెంట్ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ మండలంలో కానీ ఏదన్నా వర్కుల విషయంలో కానీ ఏదన్నా జరిగినప్పుడు గౌరవంగా ఎమ్మెల్యేకి ఇవ్వడం అధికారం మాది. కాబట్టి మాకు చేసే పని మాకు ఏదన్నా మధ్యవర్తులు ఏదైనా అధికారులు కానీ పెద్ద మనుషులుగా లేదంటే ఎవరైనా ఇంకా పెద్ద నాయకులు ఏదైనా మధ్యవర్తి పెద్ద మనుషులుగా కానీ చెప్పి అక్కడ సమస్య ప్రాబ్లం సాల్వ్ చేసింటారు. దాన్ని అంత మాత్రాన ఇది 60-40 అంటే ఏం లాభాలు వేసినారా? ఆదోని అభివృద్ధి విషయంలో ప్రజలకి ఇప్పుడు వాతావరణం మంచిగా ఉండాలండి. ఇప్పుడు 2 వర్గాలు కొట్టుకున్నాం అనుకో, ఆదోని ఏమైతుంది? అభివృద్ధి పడి ప్రశాంత వాతావరణం కోల్పోయి ఊరు రేపొద్దున టౌన్కి చెడ్డ పేరు వచ్చి డెవలప్మెంట్ కాదు. ఎట్లా కాదంటే ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్లు కానీ ఎవరైనా రిటైర్మెంట్ అన్న వాళ్ళు కానీ ఒక ఎంపీలస్ కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరన్నా కానీ ఒక వాతావరణం కోరుకుంటారు. ఎక్కడ బాగుంటుంది? ఏ ఊరు ఏ వర్గం బాగుంటుంది? ఆదోని మేళ, ఎమ్నూరు మేళ, మంత్రాలయం మేళ ఇట్లా వాతావరణం కనుక్కున్నప్పుడు అక్కడ ఉండే రాజకీయాలు ఎలా ఉంటాయి, నాయకులు ఎలా ఉంటారు అని అక్కడ ఉండే కుటుంబం చాలా కుటుంబాలు ఆలోచిస్తూ ఉండాలనుకున్నప్పుడు పర్వాలేదు మంచి వాళ్ళు ఎవరు రాజకీయాలు వచ్చి వాళ్ళు పని చేసుకోబోతారంటే నాయకులు అక్కడ పర్వాలేదు ఉందాం వ్యాపారాలు చేద్దామని ఇట్లా ఆలోచన వచ్చి ఉంటారు. వాళ్ళకి మంచిగా అనిపిస్తే వాటర్ బాగుండవి, ప్రెషర్ వాతావరణం బాగుంటుంది, అక్కడ ఏమో అల్లరి గిల్లలు ఉండవు, గలాట్లు ఉండవు, ప్రశాంతంగా ఉంటాయి. రాజకీయాల్లో కూడా ఎవరు పని వస్తే వాళ్ళు చేసుకోబోతారంటే ఇక్కడ ఏమవుతుంది? ఏదన్నా గలాటు పడినా రంగులు పడినా ఏదన్నా ఒకరికొకరు కొట్టుకున్నా అక్కడ ఎప్పుడు ఏమవుతుంది? ఎప్పుడేందబ్బా అక్కడ ఊర్లో ఎప్పుడు గలాట్లు ఉంటాయి, ఏ పార్టీ వచ్చిన రంగులు ఉంటాయి, వాళ్ళు వీళ్ళు అనమాట అక్కడ ఏం వాతావరణం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఆడపిల్లలు ఇచ్చేవాళ్ళు కానీ సత్సంబంధాలు ఎవరైనా కుదుర్చుకునే వాళ్ళు కానీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అయిన వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండాలనుకున్న వాళ్ళు కానీ ఏదో అటువంటి ఫ్యామిలీ ఉండలేకపోతారు. అలాంటప్పుడు ఏమైతే ఆదోని డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ పూర్తిగా ఎక్కడ మనకి చెందుతుంది? ఆదోని అభివృద్ధి విషయంలో నాయకులు మంచి ఆలోచన చేసిండొచ్చు, మధ్యవర్తులు అది వాళ్ళు కాదు. ఇప్పుడు నాయకులు పోవండి చెప్తే మేమే మాలాంటి వాళ్ళకి అక్కడ ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో పోవాలి కానీ మేమే కొట్టుకున్నాను కానీ ఎవరు కొట్టుకున్నారు? అక్కడ నా పెద్ద మనుషులు ఏదన్నా కానీ ఉండి
సమ్మలు ఇచ్చి మీ ప్రోటోకాల్ మీ ఎమ్మెల్యేగా మీ అధికారులు మీద ఏదో చెప్పి చేసిండొచ్చు, కానీ అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఏ శిష్టు పార్టీ కాదండి. ఎక్కడ శిష్టు మా గవర్నమెంట్ వచ్చింది ఏమన్నా వాళ్ళు ఏమన్నా పని చేస్తున్నారా? వాళ్ళ గవర్నమెంట్ వస్తే మేమేమన్నా పని చేస్తున్నామా? ఎక్కడైనా చూపించండి. ఎక్కడ వీళ్ళు సత్సంబంధం లేదంటే ఈయనకి ఏమైనా ఆయన ప్రచారం చేసినారా, వాళ్ళకి వీళ్ళు ఏమైనా ప్రచారం చేసినారా? ఇది కాదు కదా. ఇప్పుడు సపోజ్ అండి కూటమి ప్రభుత్వం ఉంది, ఇప్పుడే ఉదాహరణ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఉంది, మెజార్టీ ఉంది మాది. ఇప్పుడు మేము అభివృద్ధి విషయంలోనో ఎమ్మెల్యే సహకరించాలా లేదా మీరు చెప్పండి ముని గారు. ఖచ్చితంగా సహకరించారు. సహకరిస్తే దాన్ని శిష్టి పార్టీ అంటారా? దాన్ని శిష్టి పార్టీ అంటారా? ఎమ్మెల్యే గారు మాకు సహకరించండి అభివృద్ధి విషయంలో, మన రాజకీయాలు అప్పటి వరకు అయిపోయింది, ఇప్పుడు మనం ఊరికి అభివృద్ధి చేయాలి, అందరూ కలిసి కట్టుగా చేయాలని ఎమ్మెల్యే గారు అంటారు. ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారు సహకరిస్తాం, దాన్ని శిష్టి పార్టీ అంటారా? చెప్పండి మీరే. ఓకే సరే. ఇప్పుడు కాబట్టి దీన్ని తెలుసుకోవాలా రాజకీయ ప్రజలు కానీ నాయకులు కానీ అందరు కానీ. అభివృద్ధి విషయంలో రాజకీయ నాయకులు ఊరికి మంచి కోసమో, నాయకులు కార్యకర్తల కోసమో, నాయకుల కోసమో ఏదన్నా మంచిగా ఆలోచించుంటారొచ్చు, కానీ దాన్ని చెడుగా ఆలోచించి శిష్టపాటు అనుకోవడం నా దృష్టి అది మంచిది కాదు. దయచేసి ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలో కూడా మేము కూడా ఎమ్మెల్యే సహకరిస్తాము అభివృద్ధి విషయంలోనా కానీ, లేకపోతే మాకు ఆయనకి ఒకవేళ లేదనుకుంటే మేము అభివృద్ధి కానీ మా డెవలప్మెంట్ మా యాంగిల్లో మేము పోయినాం అనుకో, అప్పుడు ఎమ్మెల్యే యాంగిల్ పోయినానికి ఎవరికి నష్టం జరిగేది? ఆదోనికి ప్రస్తుతం నియోజకవర్గానికి నష్టం జరుగుతుంది, ఆ మున్సిపాలిటీకి నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు కానీ నాయకులు కానీ తెలుసుకునండి. ప్రజలు ఒకటే తీర్పిచ్చినప్పుడు ఒకటే పరిపాలన ఉంటుంది. ఒకవేళ పరిపాలన ఏదో విధంగా ఇక్కడ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు కమిషన్ ఇది కౌన్సిల్ చైర్మన్లు మారినప్పుడు అభిప్రాయాలు అడ్జస్ట్మెంట్ ఆలోచనలు చెప్పినప్పుడు విని ఊరికి మంచి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉంటుంది. కానీ దీన్ని ఎక్కడ ఏ విధంగా మీరు అపార్థం చేసుకుని శిష్టపాటు అనుకునే దాన్ని తొలగించాలని నా ఒక ఆలోచన. మీరు మున్సిపాలిటీ అన్నారు సార్, అంటే మా మున్సిపాలిటీ సహకరిస్తున్నాం ఎమ్మెల్యేకి అన్నారు. రాబోయే సంవత్సరం కాలం ఉంది సార్, అంటే స్థానిక ఎన్నికలు కౌన్సిలర్ ఎలక్షన్ కు సంవత్సరం టైం ఉంది సార్. ఎలా ఉండబోతుంది ఆదోనిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? గంట పదంతో చెప్తున్నాం, మేము కాదు ప్రజలు ఈరోజు రాబోయే స్థానిక ఎలక్షన్లోన మున్సిపాలిటీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కొడుతుంది. ఎందుకంటే అనొచ్చు కూటమి కదా, అధికారం మాదే కదా, మీ ఎలా అని వాళ్ళు అనుకోవచ్చు. ఇది మేము అనేది కాదు, ప్రజలు వచ్చే మాట ఇది, ప్రజలని చెప్పే మాట ఇది. మేము ఇప్పటికేనైనా ఏదో ఓటేసి మాది పొరపాటు ఇది జరిగింది. మేము రాజశేఖర రెడ్డి గత ప్రభుత్వంలో ఎన్ని స్కీములు ఎన్ని లబ్ధి పొంది ఈరోజు మేము ఎంత పథకాలు పొందే వాళ్ళము. ఈరోజు ఈ కూటమి వచ్చిన తర్వాత మేము చాలా ఏది అనేది మాకు ప్రజలే ఈరోజు కన్ఫ్యూషన్ అయిపోయినారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలే మున్సిపాలిటీ మరి అధికారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తారు. సరే మీరు అంటున్నారు అంటే ఆదోని మున్సిపాలిటీ ఎన్నికలు ఖచ్చితంగా మేమే గెలుస్తామని, కానీ ఇక్కడ ఆ తోడుగా ఉండాల్సిన నాయకులే ఆదోనిలో లేకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. ఆదోనిలో అందుబాటులో ఉండటం లేదు నాయకులని కూడా పలు సందర్భాల్లో వచ్చినాయి సార్. ఏ నాయకుడు పోయినారు ఆదోని నియోజకవర్గంలో? నాయకుడు యువ నాయకుడు కానీ, యువ నాయకుడు అంటే ఎవరు చెప్పండి? అందరూ అంటే పేరు మామూలు చెప్తున్నా, నేను వైసీపీకి చెందిన నాయకులు అని చెప్తున్నాను. వైసీపీలో నాయకుల పేరు చెప్పండి, ఓపెన్ చెప్తాము. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, ఆయన కుమారుడు జయమనోజ్ రెడ్డి గారు అయితేనేమి స్థానికంగా అందుబాటులో ఉండడం లేదని చెప్పేసి కూడా ఒక చర్చ చెప్పాలి. ఎందుకంటే నాయకుల ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గతాల్లో ఒక నెలలో ఊర్లో హెల్త్ పరంగా పోయింది వాస్తవమే. అక్కడి నుంచి వచ్చి ఈ రోజు వరకు మా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఆయన మళ్ళీ ఆయన దృష్టికి వచ్చింది, ఆయన తెలుసుకునింది, రెండు విధాల చూసి ఈ రోజు ఇప్పటికీ ఆయన సాయం చేస్తుంటాడు. ఆయన తోచినంత సాయం ఇప్పుడు చేస్తుంటాడు. ఏదన్నా పేద వాళ్ళకి ఎక్కడన్నా సాయం చేసిన కాలిపోయిన వాళ్ళకి కానీ, ఏదన్నా నష్టం జరిగింది పూర్తిగా అడిగిన వాళ్ళు కానీ ఈ రోజుకి ఇప్పటికీ ఆయన తెలిసింది ఈ రోజుకి సాయం చేస్తుంటాడు. మీకు తెలుసా? ఇక్కడ ప్రజెంట్ ఎక్స్ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఉన్నాడు. పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాడు. ఇంకా యువ నాయకుడు అంటావా, మనోజ్ రెడ్డి అని అంటావా, ఆయన బాధతో కొన్ని ఏంది ఈ విధంగా అయిందని ఆయన కొంచెం బాధతో ఊరిపోయింది వాస్తవమే. కానీ పోయినా కూడా ఎప్పుడైనా కానీ ఏదో ఆయన కొంచెం డిప్రెషన్ పడిపోయిన, ఎందుకు ఏమీ అయిపోయింది కదా ఇంత ప్రజలని అనేది పోయింది వాస్తవమే. కానీ తర్వాత మాకు ఎప్పుడెప్పుడు ఫోన్లో మాతో కాంటాక్ట్ ఉండడం వాస్తవమే. అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పడం కానీ, పార్టీ కానీ మున్సిపాలిటీ కానీ అన్ని సలహాలు ఆదేశాలు కానీ పార్టీ నుంచి కానీ మాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వంలో నాయకులు టీడీ ప్రభుత్వం పోయిన మా ప్రభుత్వం వచ్చినప్పుడు నాయకులు కనిపించలేదు. ఈరోజు నాయకులు మరి ఈరోజు నాయకత్వం వహిస్తున్నారు కదా. గత చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్ వచ్చిన 2-3 ఏళ్ళు హైదరాబాద్లో కూర్చున్నారు. ఈరోజు ఆయన కూడా వచ్చి ఈరోజు అధికారం వచ్చి దానికి సంబంధం లేదండి. ఆయన పర్సనల్ పనిలో ఏదో వాళ్ళ ఇతక బాధ పోయింటారు. కానీ ఏదో
పారిపోయడం కానీ ఏదో అది అందరు సొల్లు కథ పారిపోయేది అన్ని ఎవరు పారిపోతారు ఇంట్లో ఈ రోజు కాలంలో ఈ రోజుల్లో ఎవరు భయపడతారు? తప్పు చేస్తే భయపడతారు కానీ తప్పు చేయకుండా ఎవరు మనకి ఇంట్లో పక్కింటోడు భయపడడు. ఎందుకు భయపడతారండి? ఈ రోజు భయం అనేది ఎందుకు ఉంటుంది? సో చివరి క్వశ్చన్ సార్, వైస్ చైర్మన్ నరసింహులు రాజకీయ లక్ష్యం ఏమిటి సార్? రాజకీయం లక్ష్యం నలుగురు 10 మంది బాగుండాలా, 10 మందితో మనం బాగుండాలా, ప్రజలకి మనం ఉన్న రోజులు మంచి చేసి ప్రజలకి ఏదైనా శాశ్వతం పనులు చేయాలని ఒక ఆలోచన కోరిక అది. ఓకే సార్, చివరిగా సార్ ఆదోని నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఏం చెప్తారు సార్ మా వీక్షణ టీవీ ఛానల్ నుండి? ఆదోని ప్రజానికానికి, ఆదోని ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి అందరికీ ఒకటే నేను నా తెలియజేయడం ఏమనంటే, మనం వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలోన పూర్తిగా ప్రజల్లోన మంచి పథకాలు అందించి ఈరోజు పూర్తిగా ప్రజల్లోన తిరస్సాదగా నిలిచిపోయింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కోల్పోయినా కూడా ప్రజల్లో మాత్రం ఎక్కడ ఇంత చెక్క చెదరలేదు. ఈరోజు మనం ఎక్కడ ఎవరు కార్యకర్త కానీ ఎవరు లీడర్ కానీ భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో అదే ప్రజలు వీళ్ళకి ఏ విధంగా తీర్పిచ్చినారో అదే ప్రజలు మళ్ళీ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పిచ్చి మళ్ళీ మన అధికారంలో తీసుకొస్తారు. అది కన్ఫర్మ్ గా ఎవరు ఎక్కడ కుంగపోవద్దని, ఏ సమస్య వచ్చినా పార్టీ కోసం, నాయకత్వం కోసం నిలబడి పనిచేద్దాం, ప్రజల వైపు నిలబడదామని ఏ ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను తెలియజేస్తున్నాను. ఓకే.